వేములపల్లి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ చేపట్టిన సంక్షేమ ఆస్తుల సంరక్షణ, ప్రభుత్వ విద్యా పరిరక్షణ మోటార్ సైకిల్ పోరు యాత్ర వేములపల్లి మండలం చేరుకోవడం జరిగింది. ఈ ఒక్క యాత్రకు ప్రయాసంగ నాయకులు శ్రీనివాస్ యాదవ్, వేములపల్లి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన పూలదండలు వేసి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలలోని కళాశాల విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మోటార్ సైకిల్ యాత్ర దృష్టికి గత 2 నెలలుగా పోరాడుతున్న విషయాలను తీసుకురావడం జరిగింది. మాడుగులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులను మరియు ఆదర్శ పాఠశాల విద్యార్థులను పాలకులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వేములపల్లి ఆదర్శ పాఠశాలలో కళాశాల హాస్టల్ వసతి కెపాసిటీ 100 మంది మాత్రమే కానీ ఇక్కడ కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాడుగులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులను తీసుకొచ్చి ఈ పాఠశాలలో ఉంచడంతో ఇటు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు మరియు ఆదర్శ పాఠశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేములపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు ఎస్ఎఫ్ఐ పూనుకుంటుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. ఎందుకంటే హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాశరకమైన భోజనం బియ్యం అందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మోటార్ సైకిల్ యాత్ర డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ వేములపల్లి మండలానికి ఎస్ఎఫ్ఐ మోటార్ సైకిల్ యాత్ర చేరుకోవడం జరిగింది. ఇక్కడికి రాగానే ఆదర్శ పాఠశాలలో ఉన్న విద్యార్థులు, అదేవిధంగా మాడుగులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు వారి సమస్యలు వెల్లబుచ్చుకోవడం జరిగింది. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా ఎంఈఓ గారు కానీ, డిఓ గారు, విద్యాశాఖ అధికారులందరూ తమ స్వలాభాల కోసం ఆలోచించకుండా విద్యార్థుల ప్రయోజనాల కోసం ఆలోచించాలని చెప్పేసి ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికై బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులకి సిఐటిగా ఇటు సిపిఎం పార్టీగా ఇక్కడ స్వాగతం పలుకుతూ వారికి యాత్ర సందర్భంగా వేములపల్లి మండల కేంద్రం నుంచి వారికి విన్నవించుకునేది ఏమిటి అంటే, ముఖ్యంగా ఉన్నటువంటి మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల అని చెప్పని వేములపల్లిలో ఆదర్శ పాఠశాలతో పాటు వారికి సంబంధించిన హాస్టల్ ఒకటి నిర్వహించడం అనేది జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి అందులో ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విద్యార్థినులు మాత్రమే హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించాలని గతంలో పోరాటం ఎస్ఎఫ్ఐగా చేస్తే ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇటీవల కాలంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలను విడుదల చేయాలని, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.